మన యొక్క తలంపులు, ఆలోచనలు ఎలాగా ఉండాలి అనేది దేవుడు మాట్లాడి ఉన్నాడు. చెడ్డ తలంపులతో, చెడ్డ ఆలోచనలతో మనం జీవించకూడదనేది దేవుని వాక్యము మనతో మాట్లాడి ఉన్నది. రెండవ రోజు దుష్ట ఆలోచన, దుష్ట కార్యాలు మన లోపల, మన హృదయంలో ఉండకూడదనేది దేవుడు ఇక్కడ మనకి తెలియచేసి ఉన్నాడు. కాబట్టి అన్నిటికంటే నీ హృదయాన్ని భద్రంగా నీవు కాపాడుక అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి నేర్పిస్తూ ఉన్నది. కాబట్టి మన యొక్క హృదయములో మరి జీవదారులు బయలుదేరాలి అని అంటే ఈ లోపల ఉన్న ఈ యొక్క చెడ్డవన్నీ కూడా బయటికి రావాలి అనేది మనకి దేవుడు నేర్పిస్తున్న మాట. కాబట్టి ఒక్కొక్క రోజు ఒకటి దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఒక వ్యక్తి గురించి మనము నేర్చుకోబోతూ ఉన్నాము. ఆయన పేరు నికోదేము. నికోదేము అనే వ్యక్తి దేవుని యొక్క ఇష్టాన్ని ఎలాగా నెరవేరుస్తూ తమ జీవితాన్ని దేవుని ఎలాగా మార్చుకున్నాడు అనేది దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇక్కడ చూడబోతూ ఉన్నాం. కాబట్టి దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ 40 రోజుల ప్రార్థన దేవుడు మనకి 2026లో ఎందుకు మనకి ఇచ్చాడు అని అంటే, మనల్ని ఎందుకు దేవుడు ఇంకా బ్రతికించాడు అని అంటే, మనము కనీసము ఈ 40 రోజులలో ప్రతిరోజు మనము దేవుని మందిరానికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని విని ఇప్పటికైనా మన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని గట్టిగా పట్టుకొని మనము మారుతాము అనేది దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి అందుకే దేవుని యొక్క వాక్యము మన జీవితాన్ని మార్చేది. కాబట్టి ఇది ఏదో ఆచార భక్తి, ఈ 40 రోజులు మనం ఏదో వెళ్ళాలి పోవాలి అని అనుకుంటే దానివల్ల ఎటువంటి ప్రయోజనం మనకి లేదు కదా. ఒక బాటము, ఒక దాంట్లో మనము నడుస్తూ వెళుతున్నప్పుడు అందులో గడ్డి మొలిసిందని అంటే అందులో ప్రతిరోజు నడుస్తూ ఉంటే ఒక దారి మనకి ఏర్పడుద్ది, ఒక దారి అనేది మనకి ఏర్పడుతుంది. అలాగనే ప్రతిరోజు విరామం లేకుండా దేవుని వాక్యాన్ని వింటూ మరి దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ దానిని నువ్వు గైకుంటే ఖచ్చితంగా నీ హృదయంలో దేవుడు ఒక మార్పు తీసుకుని వస్తాడు. అది వినేవారికి కదండి. దేవుని వాక్యాన్ని విని లోబడి ఎవరైతే జీవిస్తారో వారికి దేవుడు కార్యాలు చేస్తాడు. కాబట్టి నిన్న మనం చూసాం, ఆ యొక్క దుష్ట కార్యాలు కలిగిన వారు, దుష్ట ఆలోచన కలిగిన వారు ఎవరి సంబంధం అని చెప్పి చూసాం మనము. ఎవరి సంబంధం అంట? సాతాను కుమారుడు కుమార్తె అని బైబిల్ క్లియర్గా చెప్పింది. నీ లోపల దుష్ట ఆలోచన ఉంటే, దుష్ట కార్యాలు ఉంటే నీవు సైతాను బిడ్డవనేది బైబిలే క్లియర్గా చెప్పింది. కాబట్టి ఈ సాతాను యొక్క వాటిలో నుంచి దేవుడు విడిపించేదానికే 2026 సంవత్సరాలకు ముందు పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనము ఈరోజు మనం చదువుకుందాం. యోహాను ఎదిన సువిశేషం 3వ అధికారం 3వ వచనత నా పడిపో. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పి తెలియచేశాడు. తమిళ్లో పడింగా ఆమేన్. దేవుని యొక్క వాక్యము క్లియర్గా చెప్తూ ఉన్నది. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించలేడని నిశ్చయముగా చెప్తున్నాననేది దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు నేర్పిస్తుంది. ఒకడు కొత్తగా జన్మిస్తే అనేది మనం చూస్తూ ఉంటున్నాం. అంటే అక్కడ కొత్తగా జన్మిస్తే అని అక్కడ ఒక అంకె వేశాడు. అక్కడ ఏం చేశాడంటే 1 అని వేసి ఆ యొక్క పుట్నోట్లో కింద రాశాడు. ఏమని రాశాడు అక్కడ? పైనుండి. అర్థమైందండి? పైనుండి. అర్థమైందండి? ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ యొక్క పైనుండి భూలోకానికి ఎవరి కోసం దిగి వచ్చాడు? ఆయన ఎవరి కోసం అండి? మన పాపాల నిమిత్తమై, మన శాపాల నిమిత్తమై
అందులో నుంచి మనములను విడిపించి, అందులో నుంచి మనములను రక్షించి, మన జీవితాన్ని మార్చేదాని కోసము పైనుండి ఆయన ఎలాగ వచ్చాడంట భూలోకానికి? శరీరధారిగా వచ్చాడు కదండి. ఆ యొక్క శరీరధారిగా వచ్చినదే దేవుని యొక్క వాక్యం. ఆ శరీరధారిగా వచ్చినదే దేవుని యొక్క వాక్యం. ఈరోజు వాక్య రూపముగా దేవుడు నీకు తెలియచేస్తూ ఉన్నాడు. ఒకడు కొత్తగా జన్మిస్తానంటే పైనుండి ఎవరైతే నీ కోసం దిగి వచ్చాడో కదండి, పైనుండి ఎవరైతే నీ కోసం ప్రాణం పెట్టాడో, పైనుండి దిగి వచ్చిన దేవాది దేవుడు ఎవరైతే నీ కోసం రక్తము కార్చాడో, పైనుండి దిగి వచ్చి నీ కోసం ఎవరైతే ఆ యొక్క ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్నారో, అర్థమైందండి, పైనుండి వచ్చిన ఎవరైతే ఉన్నారో ఆయన నీ కోసం ప్రక్కపు బల్లెపు పోటు పొడిపించుకున్నాడో కదండి, ఆయన యొక్క జీవపు వాక్యము దేవుడు అంటూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని నీవు విని, ఆ వాక్యాన్ని నువ్వు గైకొని, ఆ వాక్య ప్రకారము నీ జీవితాన్ని క్రొత్తగా నువ్వు మార్చుకుంటే తప్ప, క్రొత్తగా నీ జీవితంలో నీ హృదయము మారితే తప్ప. అందుకే దేవుని వాక్యము, మన యొక్క మూల వాక్యం ఏం చెప్పింది? నీ యొక్క హృదయమును నీవేం చేయమన్నాడు? భద్రముగా కాపాడుకో. దేనిని బట్టి కాపాడుకోమన్నాడు? వాక్యాన్ని బట్టి కాపాడుకో. నీ హృదయములో భద్రంగా నా వాక్యాన్ని దాచుకో. నా వాక్యముతో నీవు జీవించాలంటే నీ హృదయం నిండా నా వాక్యం ఉండాలి అని చెప్పాడు. కాబట్టే ఈరోజు నీవు కొత్తగా జన్మించాలి అనేది దేవుని యొక్క వాక్యం ఇక్కడ చెప్తున్నది. ఆ యొక్క నికోదేముకి దేవుడు అంటూ ఉన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తే తప్ప అని చెప్పి. అర్థమైంది ఎప్పుడైనా? ఒకడు క్రొత్తగా జన్మించాలంటే మళ్ళీ నేను తల్లి గర్భంలోకి పోవాలనేది మళ్ళీ క్వశ్చన్ వేస్తున్నాడు ఆయన, మళ్ళీ వేస్తూ ఉన్నాడు. కానీ అక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, నీవు నీటి మూలముగా జన్మించాలనేది కింద రాసుకుంటూ వస్తున్నాడు. అర్థమైందండి? ఇది అనేక మంది బాప్టిజం గురించి దీనిని తెలియచేస్తూ ఉంటారు. అర్థమైందండి? నీరు అనేది సాదృశ్యము దేవుని వాక్యము. నీరు అనేది సాదృశ్యము దేవుని యొక్క వాక్యము. నికోదేముకి దాని యొక్క సాదృశ్యం చెప్పలే దేవుడాడ. నీవు కొత్తగా జన్మిస్తేనే అన్నాడు. అర్థమైంది ఎప్పుడేమడా? ఈ కొత్తగా జన్మించేది ఎలాగనేటే ప్రియదేవుడా, ఈయన ఒక అధికారి, ఈయన సామాన్యమైన వాడు కాదు, ఈయన ఒక అధికారి, పరిచయుడు. అర్థమైంది ఎప్పుడేమడా? ఈయన పరిచయుడు, అధికారి. ఇంకా చూసామనంటే ఈయనకి వాక్యము బాగా తెలుసు. ఈయన వాక్యాన్ని బోధించేవాడు. అక్కడ మనం రాసుకుంటూ ఆ యొక్క చదువుకుంటూ పోతుంటే నీవు వాక్యము బోధించే నీవే ఇలా అడుగుతున్నావు అనేది అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఈయనకి వాక్యము తెలుసు, ఈయనకి ప్రార్థన తెలుసు. అర్థమైంది ప్రేమడా? ఈయనకి భక్తి అనేది తెలుసు. కానీ ఇటువంటి వ్యక్తికి దేవాది దేవుడు చెప్తున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తే తప్ప లేకపోతే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేడు. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నేను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతున్నాను, ప్రతిరోజు నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను, ప్రతిరోజు నేను దేవుని మందిరానికి వస్తూ ఉన్నాను, ప్రతిరోజు నేను ప్రతి దాంట్లో ఉపవాసం ఉండి నేను దేవుని స్తుతిస్తున్నానని నీవు అనుకోవచ్చు. నికోదేము ఇందులో దేంట్లో కొదువు లేదు, ఇందులో దేంట్లో తక్కువ లేదు. నెంబర్ 1 బైబిల్ వాక్యము తెలిసిన వాడు, నెంబర్ 1 బైబిల్ వాక్యాన్ని బోధించేవాడు, నెంబర్ 1 ప్రార్థనాపరుడు. ఇంత గొప్ప వ్యక్తికి దేవుడు అంటూ ఉన్నాడు, దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, నికోదేం, నీకు అన్నీ తెలిసినా నా యొక్క పై రాజ్యములోకి నీవు ప్రవేశించాలి అంటే, నా రాజ్యములో నీవు చేరాలి అంటే, నాతో పాటు నీవు ఉండాలి అని అంటే ఈ భూలోకములో నీవు క్రొత్తగా జన్మించాలి. నీవు క్రొత్తగా జన్మించాలి. అర్థమైంది ప్రియదేవుని పిల్లరా? ఈరోజు ఒకడు క్రొత్తగా జన్మిస్తే తప్ప లేకపోతే దేవుని రాజ్యము చూడలేడనేది బైబిల్ క్లియర్గా చెప్తూ ఉన్నది. అర్థమైంది ప్రియదేవుని? ఈరోజు మారు మనసు కలిగి మనము జీవించాలి అనేది దేవుడు చెప్తున్న మాట. ఈ మారు మనసు ఎలాగుండాలంటే పశ్చాత్తాప హృదయము కలిగిన ఒక మారు మనసుగా ఉండాలి. ఎటువంటి మారు మనసు ఉండాలి? పశ్చాత్తాప హృదయము కలిగిన మారు మనసు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, పశ్చాత్తాప హృదయము కలిగిన మారు మనసు నికోదేముకు కావాలని దేవాది దేవుడు అక్కడ తెలియచేస్తున్న మాట.
ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే నా రాజ్యములోకి ప్రవేశించగలడు, నా దగ్గరికి రాగలడు అనేది దేవుడు అంటూ ఉన్నాడు. అన్నీ తెలిసిన వ్యక్తికి కదండి ఎటువంటి మార్పు రావాలనేది దేవుడు అక్కడ తెలియచేస్తూ ఈరోజు తన ద్వారా నీకు నాకు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ నేను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతున్నాను, ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను, ప్రతిరోజు దేవుని మందిరానికి వస్తూ ఉన్నాను, నాకు సమయం దొరికినప్పుడంతా నేను ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉన్నాను, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నానని నీవు అనుకోవచ్చు. ఇవన్నీ ఉన్నా నీలో పశ్చాత్తాప హృదయము, మారు మనసు లేకపోతే నీవు దేవుని బిడ్డగా మారలేవనేది నికోదేము ద్వారా దేవుడు ఈరోజు నీకు తెలియచేస్తూ ఉన్నాడు. నీవు దేవుని బిడ్డగా అంగీకరించబడవనేది దేవుని వాక్యము క్లియర్గా చెప్తూ ఉన్నది. నీ జీవితంలో నీవు ఇన్ని చేసుకుంటూ నీ యొక్క జీవితంలో నీ మనసు మారకుంటే, నీ హృదయము మారకుంటే, నీ యొక్క తలంపులు మారకుంటే, నీ ప్రవర్తన మారకుంటే, నీవు ఇన్ని చేసినా నా రాజ్యములోకి ప్రవేశించలేవనేది బైబిల్ క్లియర్గా చెప్తూ ఉన్నది. ఏదో ఆశామాస అనుకుంటున్నాం మనము, దేవుని యొక్క భక్తి ఆశామాస అనుకుంటున్నాం, దేవుని వెంబడించేది ఆశామాస అనుకుంటున్నాం. అందుకే దేవుడు ఇక్కడ క్లియర్గా చెప్తూ ఉన్నాడు ఈ వ్యక్తికి చెప్తూ ఈరోజు నీకు నాకు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తున్నది, పైనుండి నీకోసం నేను దిగి వచ్చాను, నీకోసం నేను ప్రాణం పెట్టినాను, ప్రాణం పెట్టే మృత్యుంజయుడే లేచిపోయి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో నా యొక్క శరీరధారపు జీవపు వాక్యాన్ని ఒక పరిశుద్ధ గ్రంథముగా మీ చేతికి నేను ఇచ్చి, నాకంటూ సేవకులను నేను ఎన్నుకొని వారి కోసము వారిని బట్టి మీకు నేను బోధించి మీ జీవితాలను సరిచేసి ఈ భూలోకంలో జీవించేంత వరకు నాకు ఇష్టముగా క్రొత్తగా నీవు మార్పు చెంది నాలో పవిత్రమైన జీవితము జీవించాలి అనేది దేవుడు నీకు నేర్పించినప్పుడు ఆ వాక్యము నీవు హృదయములో చేర్చుకొని మార్పు చెందితే తప్ప లేకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేం. ప్రియతరులారా, దేవుని రాజ్యములోకి ప్రవేశించలేం. ఏదో దేవుని మందిరానికి వచ్చి పోయినంత మాత్రాన కాదు. బైబిల్ బోధించేవాడైనా సరే, చదివేవాడైనా సరే, ప్రార్థించాడు ఎవరికైనా ఒకటే. నికోదేము బోధించేవాడే, వాక్యము బాగా తెలుసు, బోధించేవాడు ఆయన, ప్రార్థన చేసేవాడు ఆయన. దేవుడు అతనికి చెప్తున్న మాట, ఈరోజు పరలోక రాజ్యములో ఏ ప్రణాళికతో అయితే దేవుడు ఈ భూలోకానికి వచ్చి నీకోసం ప్రాణం పెట్టి తిరిగి ఆయన 3వ రోజు మృత్యుంజయుడై లేచి తిరిగి వెళ్ళిపోయాడో, ఆయన వచ్చేంత వరకు, ఆయన వచ్చినప్పుడు నీవు దేవుని యొక్క వాక్యములో ఒక పవిత్రమైన జీవితము కలిగి, ఒక పరిశుద్ధమైన జీవితము కలిగి, దేవునికి ఇష్టమైన జీవితము నీవు జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన నిన్ను తీసుకొని పోయేదానికి ఒక అవకాశం ఉన్నది. అలాగా తీసుకొని పోయి ఆయనతో పాటు నిన్ను ఉంచుకోవాలనేది ఆయన ఇష్టము. కాబట్టి 2026వ సంవత్సరముకి ముందే దేవుడు మన కోసం దిగి వచ్చాడు. ఆ దిగి వచ్చిన దేవుడు మనకి విమోక్షనిచ్చిన దేవుడు తిరిగి మనకి ఇది శాశ్వతము కాదు, తాత్కాలికము, మనం యాత్రికులమే అని చెప్పి బైబిల్ చెప్తున్నట్టు కొద్ది కాటపు పాటు జీవితమే. కాబట్టి ఈ జీవితాన్ని ముగించుకున్న తర్వాత మళ్ళీ మనము పైకి పోయేవాలి అని అంటే, మళ్ళీ పైన ఆయన రాజ్యములో మనం ఉండాలి అంటే దేవుడు వాక్యం చెప్తున్నది. ఈరోజు నీవు ఎటువంటి మారు మనసు కలిగి ఉన్నావో నీవు ఆలోచించుకో. దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల ఎటువంటి మార్పు చెంది ఉన్నావో ఈరోజు నువ్వు పరీక్షించుకో. నీ హృదయం నిండా ఏది నిండి ఉన్నదో ఒకసారి పరీక్షించుకో. నీ హృదయంలో దేనిని భద్రంగా నీవు దాచుకొని ఉన్నావో ఈరోజు నువ్వు పరీక్షించుకో. దేవుని వాక్యం చెప్తున్నది, ఈ లోపల నీవు దేవునికి స్థానం లేకుండా, దేవుని వాక్యానికి స్థానం లేకుండా
అర్థమైందా ప్రేమ? పైకి నీవు దేవుణ్ణి ఆరాధించవచ్చు, పైకి నీవు దేవుణ్ణి ప్రార్థించవచ్చు, దేవుని వాక్యాన్ని ధ్యానించవచ్చు, దేవుని వాక్యాన్ని బోధించవచ్చు, దేవుణ్ణి నువ్వు ఏమైనా చేయవచ్చు. కానీ నా దేవుడు చూసేదంతా కూడా హృదయ అంతరంగాన్నే. నా దేవుడు చూసేదంతా కూడా హృదయ అంతరంగాన్నే. మానవుడు పై రూపాన్ని చూస్తాడు, కానీ నేనైతే హృదయ అంతరంగాన్ని చూసే దేవుడు అని చెప్పాడు. ఈరోజు నీ హృదయం అంతరంగములో దేవునికి, దేవుని వాక్యానికి స్థానం ఇచ్చి ఆయనకి ఇష్టమైన జీవితము నీవు జీవిస్తూ ఉన్నావా? దేవుని వాక్యం చెప్తున్నది, క్రొత్తగా నీవు జన్మిస్తే తప్ప లేకపోతే నా రాజ్యంలోకి నువ్వు రాలేవంటూ ఉన్నాడు. నీవు నూతన సృష్టిగా మారకపోతే నా రాజ్యంలోకి రాలేవంటున్నాడు. పాతవి గతించను, ఇదిగో అన్ని నూతనవాయన చెప్పి దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. అర్థమైంది? ఇది 31వ తారీఖు సంబంధించింది కాదు, డిసెంబర్ 31కి సంబంధించింది కాదు, జనవరి 1కి సంబంధించింది కాదు. ప్రతిరోజు నీవు దేవుని వాక్యముతో నిన్ను నీవు శుద్ధీకరించుకోమని చెప్పి దేవుని వాక్యం చెప్తున్నది. ప్రతిరోజు దేవుని వాక్యముతో నిన్ను నీవు పవిత్రపరచుకోమనేది దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటున్నా నీవు ఒక్కొక్కటి దేవునికి ఇష్టం లేని ఇదేదో వాటిని నీవు తీసి వేసుకుంటున్నావా లేదనేది పరీక్షించుకో. కనీసం ఇన్ని రోజులు లేకపోయినా ఫస్ట్ రోజు మాట్లాడాడు, నీ తలంపులు మారాయా? రెండవ రోజు మాట్లాడాడు, నీ దుష్ట ప్రవర్తన మారిందా? దేవుడు అంటూ ఉన్నాడు. ఈ 3వ రోజు అంటూ ఉన్నాడు, నీవు వాటన్నిటిని తీసివేసుకొని క్రొత్తగా జన్మిస్తే తప్ప. దేవుని వాక్యం చెప్తున్నది, నా లోపల పాతవి ఏమీ లేవయ్యా, నేను క్రొత్తగా నూతనంగానే దేవుల్లో ఉన్నానని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. దేవుని వాక్యం చెప్తున్నది, నీ స్వభావం మారాలి, నీ తలంపులు మారాలి, నీ ఆలోచనలు మారాలి, నీ ప్రవర్తన మారాలి. అలా ఎప్పుడైతే మారుతుందో అప్పుడే నీవు క్రొత్తగా జన్మించినట్టు బైబిల్ చెప్తూ ఉన్నది. అర్థమైందా ప్రేమ? మొదటి పేతురు రాసిన పత్రిక 1 పేతురు 2వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చూడండి ఒకసారి. 1 పేతురు 2వ అధికారం 2వ వచనం 3వ వచనం పడింగా. సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణను, దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై వాక్యము అనే పాలన వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడి అంటూ ఉన్నాడండి క్లియర్గా. తమిళ్లో పడిగా అర్థమైంది ఎప్పుడైనా? బైబిల్ క్లియర్గా చెప్తున్నది, బైబిల్ క్లియర్గా చెప్తుంది కదండి. మొన్నటి దినము మార్కు సువార్త 7వ అధ్యాయం లిస్ట్ ఇచ్చాను. ఈరోజు 1 పేతురు 2వ అధ్యాయంలో 2వ వచనం 3వ వచనంలో చెప్తున్న మాటలు. సమస్త దుష్టత్వము బైబిల్లో క్లియర్గా ఒక్కొక్కటి చెప్తున్నది ప్రియదేవుని పిల్లరా. సమస్త దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషపు మాటలు మానేయి. 2 రోజులు దేవుని వాక్యాన్ని విన్నా నీవు, 2 రోజులు దేవుని వాక్యాన్ని విన్నా నీవు, నీ లోపల ఇంకా అసూయ ఉంటే నీవేమి మారినట్టు? 2 రోజులు దేవుని వాక్యాన్ని విన్నా నీవు, నీలో ఇంకా దుష్టత్వం ఉంటే నీవేమి మారినట్టు? 2 రోజులు దేవుని వాక్యాన్ని విన్నా నీవు, ఇంకా కపటపు మాటలతో నీవు జీవిస్తుంటే నీవేమి మారినట్టు? 2 రోజులు దేవుని వాక్యాన్ని విన్నా నీవు వేషధార జీవితము నీవు జీవిస్తే ఏమి మారినట్టు? బైబిల్ చెప్తున్నది, బైబిల్ క్లియర్గా అంటున్నది. వీటన్నిటిలో నుంచి నీవు క్రొత్తగా జన్మిస్తే తప్ప అంటూ ఉన్నాడు అక్కడ. నా వాక్యం అనే పాలనతో నీవు దానిని సరిచేసుకుంటే నీకు పరిపూర్ణమైన రక్షణ, ఎదుగుదల కలుగుద్ది అన్నాడు. నిన్న కూడా చెప్పాను నేను,
అర్థమైందా ప్రియనుడా? నీవు దుష్టత్వము కలిగి నీవు రక్షణ లేకు నువ్వు రాలేదు కాబట్టి ఇంకెన్నాళ్ళు నువ్వు ఇలాగుంటావనేది నిన్న దేవుడు చెప్పాడు. உன்னை எத்தினால் நீ இப்படியே இருப்ப, உன்னோட ரட்சிப்பு பரிபூர்ணமான ரட்சிப்பு கிடையாது. எத்தினால் இந்த மாதிரி பொல்லாப்பான சிந்தனையோட நீ இருப்பான்னு சொல்லிட்டு நேத்து பேசினார் ஆண்டவர். உன்னை எத்தினால் வருஷங்கள் போயின்னு இருக்குது, நாட்கள் போயின்னு இருக்குது இல்லையா, உனக்கு வயசு ஆகிக்கொண்டே இருக்குது. உன்னை நீ பரிபூர்ணமான ஒரு மாறுதல் இல்லைன்னா என்ன பிரயோஜனம்? నీకు వయసు మీద పడతానే ఉంది, సావుకు దగ్గర అవుతూ ఉన్నావు, సావుకు దగ్గర అవుతూ ఉన్నావు. ఇంకా నీ రక్షణలో నువ్వు ఎదగలేదని అంటే ఏమి ప్రయోజనం? ఇవన్నీ లోపల పెట్టుకొని నీవు ప్రార్థన చేస్తే ఏమి ప్రయోజనం? ఇవన్నీ లోపల పెట్టుకొని నీవు ఎన్ని వాక్యాలు చదివితే ఏమి ప్రయోజనం? ఇవన్నీ లోపల పెట్టుకొని నీవు ఎంత వాక్యము బోధిస్తే ఏమి ప్రయోజనం? ఇవన్నీ లోపల పెట్టుకొని నేను రక్షణ పొందుకున్నానంటే ఏమి ప్రయోజనం? ఎందుకు నువ్వు ఆత్మీయతలో ఎదగలేకపోతూ ఉన్నావు? ఎందుకు నీవు ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతూ ఉన్నావు? ఎందుకు దేవుని యొక్క వాక్యంలో నీవు ఎదగలేకపోతూ ఉన్నావు? కారణం నీ హృదయం నిండా ఇవి నిండి ఉంటే అవి నిన్ను అణిచివేస్తాయి, కానీ నిన్ను పైకి ఆత్మీయతలోకి తీసుకొని రాలేవు. అందుకే దేవుని వాక్యం చెప్తూ ఉన్నది, ఇందులో నుంచి నీవు కొత్తగా జన్మించాలి, ఇందులో నుంచి నీవు కొత్తగా జన్మించాలి అంటూ ఉన్నాడు. అప్పుడే నీవు రక్షణలోకి ఎదుగుతావంటున్నాడు. ఆ రక్షణలో నువ్వు ఎదగాలంటే వాక్యం అనే పాలన నీవేం చేయాలంట? అపేక్షించుడి. అపేక్షించుడు అంటే దానిని నువ్వు విని దానిని సొంతము చేసుకో. అపేక్షించుటంటే వాక్యమే శాశ్వతమైనది, స్టాండర్డ్, అది పర్మనెంట్. అది వాక్యము మాత్రమే నీ జీవితాన్ని మార్చగలదు. వాక్యము మాత్రమే నీ హృదయాన్ని మార్చగలదు. వాక్యము మాత్రమే నీ తలంపులన్నిటినీ తీసివేయగలదు. కారణం ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆయనే శరీరధారిగా ఈ భూలోకానికి దిగి వచ్చాడు. ఆయనే శరీరధారిగా ఈ భూలోకానికి దిగి వచ్చాడు. ఎందుకు? మన పాపాలను క్షమించి మన దోషాలను ఆయన మీద వేసుకొని మనకొక మంచి జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. మనకొక మంచి జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ ఇచ్చిన కొద్దిపాటి జీవితము ఆయన కోసం జీవించేదానిని విడిచిపెట్టి, ఆయన కోసం జీవించేదానిని విడిచిపెట్టి మన హృదయములో అసూయతో, మన హృదయములో కలహముతో, మన హృదయములో కపటపు మాటలతో, మన హృదయములో ఒక వేషధార భక్తితో, మన హృదయముతో కుళ్ళుతో కృతాంతముతో జీవించి దేవుడిచ్చే అమూల్యమైన దీవెనలు, ఆ యొక్క పరలోకపు ఆశీర్వాదాలను మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. ఒక మార్పు, ఒక చేంజ్ మనలో కనిపించాలి కదండి. మనిషి ఎదిగే కొందే చిన్నవాడిగా ఉన్నప్పుడు వాడి ఫేస్ ఒకలాగా కనిపిస్తుంది. ఇంకా పెరిగే కొందే ఆ యొక్క ఫేస్ మారిపోతూ ఉంటుంది. ఎదుగుతూ ఉంటాడు. ఒక పిల్లవాడు 10 సంవత్సరాలైనా వాడు అలాగనే పడకలో ఉండి వాడు ఎదగలేదంటే కారణం ఏమి చెప్తాం మనము? వాడి లోపల ఏదో లోపం ఉందని అంటాం. వాడి లోపల ఏదో వ్యాధి ఉందని మనం అంటాం. వాడి లోపల ఎదిగే ఆ యొక్క సిమ్టమ్స్ కనిపించలేదు అని చెప్పి మనం అంటాం. అలాగనే దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. వాక్యం అనే పాలన అర్థమైంది ఎప్పుడైనా? ఒక చిన్న బిడ్డని తల్లి పాలు ఇచ్చి ఎలాగైతే పెంచుకుంటూ వస్తూ ఉన్నదో, లేకుంటే డబ్బా పాలు ఇచ్చి ఎలాగైతే పెంచుకుంటూ వస్తుందో, అలాగనే జీవపు వాక్యం అనే పాలనతో నీవు అనుదినము నీ జీవితంలో ఎదగాలి అనేది దేవుడు తెలియజేస్తున్న మాట. ఇది వంట పడితే మనం ఎదుగుతాం. అర్థమైందండి? చిన్న పిల్లవాడికి పాలు ఇచ్చినప్పుడు ఆ పాలు లోపల పోకుండా బయటికి కక్కితే ఆ బిడ్డవాడికి బలం వస్తుందా?
ఆ బిడ్డ వాడికి బలం వస్తుందా? రాదు ప్రియ దేవుని బిడ్డలారా. వాడు వీక్ అయిపోతూ ఉంటాడు. అర్థమైందండి? వీక్ అయిపోతూ ఉంటాడు. అది లోపలకు పోకుండా ఉండడానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ శరీరంలో ఏదో ఒక లోపం ఉంటుంది. అలాగనే ఈరోజు వాక్యము నీ లోపలికి పోకుండా, నీ హృదయంలో భద్రము చేసుకోకుండా, వాక్య ప్రకారము నీ అంతరంగాన్ని నీవు శుద్ధి చేసుకోకుండా ఉండేదానికి కారణం నీ లోపల ఏదో ఒక లోపం ఉన్నది. నీ హృదయంలో ఏదో ఒక లోపం ఉన్నది. ఆ యొక్క లోపాన్ని బట్టే ఆ వాక్యము నీ లోపల నివసించలేకపోతూ ఉన్నది. ఆ వాక్యం నీ లోపల నివసించలేకుండా పోతున్నది. కాబట్టి నీవు ఆత్మ రక్షణలో ఎదగలేకపోతూ ఉన్నావు. ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతూ ఉన్నావు. పరిశుద్ధమైన జీవితంలో ఎదగలేకపోతూ ఉన్నావు. దేవునికి ఇష్టమైన కుమార్తెగా, ఇష్టమైన కుమారుడిగా నీవు మారలేకపోతూ ఉన్నావు. మందిరానికి వస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, సంఘంలో ప్రార్థిస్తున్నావు, ఇంట్లో ప్రార్థిస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, అన్నీ చేస్తున్నావు. నికోదేము కూడా అన్నీ చేశాడు. నికోదేం, నీవు నా రాజ్యములో ఉండాలంటే నీవు క్రొత్తగా జన్మించాలి. ప్రియ దేవుని బిడ్డ, దేవుని మందిరానికి వచ్చిన నీ జీవితం ఎలా ఉన్నదో ఈరోజు పరీక్షించుకో. దేవుని మందిరంలో ఉన్న నీ హృదయం ఎలాగుందో పరీక్షించుకో. ఈరోజు నీ అంతరంగములో ఇవన్నీ ఉంటే నీకే నష్టం. అర్థమైంది ఎప్పుడైనా? ఇందులో ఒక్కొక్కటి మీకు నేను ఒక్కొక్క రోజు తెలియజేస్తా. ఆల్రెడీ దుష్టత్వాన్ని గురించి మాట్లాడాను, ఆల్రెడీ చెడ్డ తలంపుల గురించి మాట్లాడాను. ప్రభు చిత్తం అయితే రేపు అసూయ ద్వారా నీవు ఎలాగా మరణిస్తావో దాని గురించి మాట్లాడతాను. అసూయ మన లోపల ఉంటే అది మనల్ని ఎలాగా పాతాళానికి తీసుకొని పోతుంది, మనల్ని ఎదగనీయకుండా ఎలాగా చేస్తుంది అనేది రేపు మీకు ప్రభు చిత్తం అయితే తెలియజేస్తాను. ఆ కలహం గురించి మాట్లాడతాను. గర్వం గురించి మాట్లాడతాను. అహంకారం గురించి మాట్లాడతాను. కపటము గురించి మాట్లాడతాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాని గురించి మాట్లాడతాను. బైబిల్ అన్నీ ఉన్నాయి. అందుకే ఈ బైబిల్ అంటే నాకు అంత ప్రాణం. మన లైఫ్ స్టైల్ మొత్తాన్ని బైబిల్లో దేవుడు లిఖించాడు. మానవుని యొక్క జీవితంలో సాతాను తీసుకొచ్చి పెట్టిన ఇవన్నీ మనల్ని ఎలాగా పాడు చేస్తున్నాయి అనేది వివరంగా దేవుడు రాసుకుంటూ వచ్చాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎదగకుండా పోయేదానికి కారణం ఏది తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? ఆత్మీయతలో మనం ఎదగకుండా పోయేదానికి కారణం ఏది తెలుసా ప్రియ దేవుడా? ఈరోజు యేసు ప్రభుని మనం ఎలాగా నమ్ముకుంటున్నామంటే, యేసు ప్రభు మందిరానికి వస్తే దేవుడు నాకు ఏదైనా మేలు చేస్తాడేమో, దేవుడు ఎలాగైనా నన్ను ఆశీర్వదిస్తాడేమో, దేవుడు ఎలాగైనా నాకు స్వస్థత కలిగిస్తాడేమో, దేవుడు నాకు ఆస్తులు ఇస్తాడేమో. అర్థమైంది బిడ్డ? వీటి కోసము వచ్చే క్రైస్తవులు బోల్డ్ మంది. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు, అప్పుడు నీకేమి కావాలో నేను ఇస్తానన్నాడు. అర్థమైందండి? ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చింది దేనికి తెలుసా ప్రియదని బిడ్డారా? ఈ దుష్ట హృదయాన్ని మార్చేదానికోసం, ఈ అపవిత్రమైన హృదయాన్ని మార్చేదానికోసం, ఈ లోపల ఉన్న వేషధారిని దేవుడు తీసివేసేదానికోసం. ముందు దీనిని మనం క్లియర్ చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇది మనము క్లియర్ చేసుకోండి కదండి. ఈ లోపల దేవుని వాక్యాన్ని పెట్టుకొని, నా యందు నీవును, నీ యందు నా మాటలు ఉన్న ఎడల నీకు ఏది ఇష్టమో నన్ను అడుగు, నేను ఇస్తాను అని చెప్పాడు దేవుడు. ఆయనకి ఇష్టంగా జీవిస్తే నీ కష్టాన్ని తీరుస్తాడు దేవుడు. ఆయనకి ఇష్టంగా మనం జీవించేదానికి ఇష్టపడము, మన హృదయాన్ని మార్చుకునే దానికి ఇష్టపడము కదండి. మనము మార్పు చెందేదానికి ఇష్టపడము. ఆయన దీవెనలు మాత్రం మనకు కావాలి. స్వార్థముతో కూడిన ఒక భక్తి ఇది. అలాగా నువ్వు వస్తే నీకు ప్రయోజనం లేదు. ఈ భూలోకానికి సరిపోతావు, నువ్వు పరలోకానికి నువ్వు వెళ్ళేదానికి అవకాశం లేదు. పరలోక రాజ్యాలు నువ్వు సొంతం చేసుకోలేవు. అర్థమైంది ఎప్పుడేడా? పాతాళానికి దిగిపోతాం. అందుకే దేవాది దేవుడు అంటున్నాడు, నీవు క్రొత్తగా జన్మించయ్యా. నీ లోపల ఉన్న ఇవన్నిటిని తీసివేయి. ఈరోజు నీ కోసం, నా కోసం, మన కోసమే దేవుడు ఇవి రాచిపెట్టాడు. ఇందులో
మనము దేంట్లో ఉన్నామో పరీక్షించుకో. నీవు రెడ్ పెన్లో టిక్ మార్క్ చేసుకునే తర్వాత ఇంటికి పోయి చూడు. ఇంటికి పోయి ఒక్కొక్క దాని మీద చేయబెట్టి, దేవా ఇందులో నేను ఉన్నానేమో, అయ్యా ఈ దుష్టత్వం నాలో ఉంది, అయ్యా ఈ వేషధారణ నాలో ఉంది, అయ్యా ఎలాంటి చెడ్డ మాటలు దూషపు మాటలు నాలో ఉన్నాయి, క్షమించు. పశ్చాత్తాప హృదయం, పశ్చాత్తాప మారు మనసు. పశ్చాత్తాప మారు మనసు ఎట్టు తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచి దూరముగా వెళ్ళిపోయాడు. అప్పుడు తన కంటికంతా తెలిసింది ఆ డబ్బు లోకమే. కారణం ఏది తెలుసా? తన లోపల ఉన్నదంతా దుష్టత్వం. తన లోపల ఉన్నదంతా దుష్టత్వం. ఆ యొక్క లోకపు కళ్ళు తనని కప్పివేశాయి. తండ్రి కనిపించలేదు. తండ్రి మాట అతనికి వినిపించలేదు. తమ హృదయంలో చెడ్డ ఆలోచనతో ఉన్నాడు కాబట్టి, చెడ్డ తలంపుతో ఉన్నాడు కాబట్టి, లోకముతో నేను జీవించాలి, లోకములో నేను ఎంజాయ్ చేయాలని చెప్పేసి అనుకున్నాడు. అర్థమైంది దేవుడా? నా ఓట నాకు ఇచ్చే అన్నాడు. తండ్రి చెప్పాడు. తండ్రి చెప్పినా వినలేదు. ఈరోజు ఎంతమంది పిల్లల ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు ఇది నీకు కరెక్ట్ కాదమ్మా, తమ్ముడా నీకు ఇది కరెక్ట్ కాదు నాయనా, కాబట్టి నీవు ఈ లోకముతోనో లోక పాపముతోటో లోకపు కోరికలతో నువ్వు జీవించొద్దు నాయనా, మేము చెప్పే మాట ఈయనని చెప్పేసి ఎంతమంది తల్లులు చెప్తే, తండ్రులు చెప్తే యవన బిడ్డలుగా మీరు వింటున్నారు? ఎంతమంది వింటున్నారు? ఒక ఆత్మీయ తండ్రిగా, సంఘానికి ఒక తండ్రిగా, సేవకుని నిలబెట్టుకొని దేవుని వాక్యముతో ఒక తండ్రిగా మీకు బోధించినప్పుడు విశ్వాసులుగా మీరు ఎంతమంది దీనిని స్వీకరిస్తూ ఉన్నారు? ప్రియ దేవుని బిడ్డలారా? మాట వినలేదు, దూరంగా వెళ్ళిపోయాడు. తన పతనం ప్రారంభమైంది. పంది పొట్టు తినాలని అనుకున్నాడు, ఆకలి తీర్చుకునే దానికోసం. కానీ అది కూడా దొరకలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అది కూడా దొరకలేదు. పరలోకపు తండ్రి పరలోకములో నుంచి దిగి వచ్చినది మన ఆకలి దప్పులు తీర్చేదానికోసం, మన దాహాన్ని తీర్చేదానికోసం. పరలోకం నుంచి దిగి వచ్చి మన యొక్క ఆకలి దప్పులను తీర్చి, మన దాహాన్ని తీర్చి, అర్థమైందంటే బడా అదే పరలోక రాజ్యంలో నీకు ఆకలి లేదు, దప్పిక లేదు, ఆ రాజ్యానికి నిన్ను తీసుకొని పోవాలని ఆ దేవాది దేవుడు నీ కోసము ప్రాణం పెట్టి నిన్ను విమోక్షిస్తే, ఈరోజు నీవు ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి ఈ రాజ్యము కోసము, ఈ యొక్క తాత్కాలికమైన ఈ యొక్క రాజ్యము కోసము, ఈ సుఖభోగాల కోసము నీవు పరిగెత్తి ఈరోజు ఆకలితో అలమటిస్తూ ఉన్నావు. ఆకలితో అలమటించేదానికి కారణం తండ్రి మాట వినలేదు కాబట్టి, తండ్రి మాట చెవులో పెట్టలేదు కాబట్టి, తండ్రి మాట హృదయంలో చేర్చుకోలేదు కాబట్టి. కారణం తమ హృదయం నిండా చెడు నిండిపోయింది, ఆ యొక్క లోకపు ఆకర్షణ నిండిపోయింది కాబట్టి తండ్రి మాటకు అక్కడ చోటు లేదు. అలాగనే ఈరోజు చెడు లోపల నిండిపోయినప్పుడు దేవుని వాక్యానికి ఇక్కడ స్థలం లేదు. అప్పుడు అనుకుంటూ ఉన్నాడు, నా తండ్రి ఇంట్లో ఎంత హ్యాపీగా నేను ఉన్నాను, నా తండ్రి ఇంట్లో ఎంతమంది పనివారు ఉన్నారు, ఎంతమంది పనివారికి భోజనం పెడుతూ నాకు రాజభోజనం ఉన్నా, ఆ తండ్రి మాట నేను వినకుండా ఆ స్థానాన్ని విడిచిపెట్టి నేను నా ఇష్ట ప్రకారము లోక కోరికల కోసం నేను పరిగెత్తాను అని చెప్పి తాను అనుకుంటూ ఉన్నాడు. అనుకొని ప్రియ దేవుని బిడ్డ అక్కడ అంచున్నాడు. ఆ తండ్రిని చూసి అంటున్నాడు, అయ్యా తండ్రి, నీకును పరలోకపు తండ్రికి విరోధముగా నేను పాపము చేశాను. ఈడ ఆ తండ్రికి చెప్తున్నాడు, పరలోకపు తండ్రికి చెప్తూ ఉన్నాడు, నీకు నా పరలోకపు తండ్రికి నేను విరోధంగా పాపము చేశానయ్యా. నేను
నీ దగ్గరికి వచ్చేదానికి యోగ్యుని కూడా కాదు అని చెప్పి అంటున్నాడు. ఇది పశ్చాత్తాప హృదయం, ఇది మారు మనసు కలిగిన హృదయం. దేవుని వాక్యం చెప్తున్నది ఈరోజు ఇటువంటి పశ్చాత్తాప హృదయముతో, దేవా నీకును నీ వాక్యానికి నాయన విరోధముగా నేను పాపము చేసి నా హృదయంలో నీ వాక్యానికి చోటు లేకుండా, నా హృదయంలో నీ వాక్యాన్ని దాచుకోకుండా నాయన నేను ఈ యొక్క దుష్టత్వముతో పాపముతో నిండిపోయిన ఆయన నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను కాబట్టి నన్ను క్షమించు, నా జీవితానికి ఒక మారు మనసు కలుగు చేయని చెప్పి ఏ రోజైనా నీవు ప్రార్థన చేసి ఉంటావా? ఏ రోజైనా నువ్వు ప్రార్థన చేసి ఉంటావా ప్రియ దేవుని బిడ్డ? నా జీవితంలో మార్పు కలుగు చేయి, నా హృదయంలో మార్పు కలుగు చేయి. నా తండ్రి ఇంటిని నేను విడిచిపెట్టాను. దేవుని జనాంగమా, ఏదో వస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, వస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. నికోదేంకి అదే దేవుడు చెప్పాడు. నికోదేం, నీవు నా సన్నిధికి వచ్చి ప్రార్థించవచ్చు. నికోదేం, ప్రతిరోజు నీవు నా వాక్యాన్ని చదవచ్చు. నికోదేం, నీవు నాకు కావాల్సిన కానుకలు ఇవ్వచ్చు, నీవు నా వాక్యాన్ని బోధించవచ్చు, నా కోసం ఉపవాసం ఉండవచ్చు. కానీ నీవు నా రాజ్యములో చేరాలంటే, నీవు నాతో పాటు ఉండాలంటే నీవు క్రొత్తగా జన్మించాలి. ప్రార్థించినంత మాత్రాన నీవు నా దగ్గరికి రాలేవు. వాక్యం చదివినంత మాత్రాన నువ్వు నా దగ్గరికి రాలేవు. నాకు కానుకలు ఇచ్చినంత మాత్రాన నీవు నా దగ్గరికి రాలేవు. నాలో ఉపవాసం ఉన్నంత మాత్రాన నీవు నా దగ్గరికి రాలేవు. ఏ వాక్యాన్నైతే నీవు విన్నావో, ఏ వాక్యాన్నైతే నీవు గైకున్నావో, ఏ వాక్యాన్నైతే హృదయంలో చేర్చుకున్నావో, ఆ వాక్యం నీ హృదయంలో ఉన్న దుష్టత్వాన్ని, పాపాన్ని, వేషధారాన్ని అల్లి తీసివేసి ఎప్పుడైతే ఆ వాక్యాన్ని బట్టి నీవు నూతనమైన జీవితము, నూతనమైన మారు మనసు కలిగి జీవిస్తావో అప్పుడు నీవు నా కుమారుడివి, నా కుమార్తెవి. అప్పుడు నీకు నా రాజ్యములో ప్రవేశం ఉంటుంది. లేకపోతే నువ్వు నా బిడ్డవు కాదు. దేవుడు హక్కు. దేవుని బిడ్డగా నువ్వు ఉండాలంటే, ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడిగా నువ్వు ఉండాలి అంటే ఈరోజు ఒక నూతన జీవితం నీకు కావాలి. ఒక నూతన జీవితం నీలో రావాలి. నూతన జన్మ నీలోకి రావాలి. ఆలోచించుకోసారి. నికోదేముకి దేవుడు అదే చెప్పాడు. అదే దేవుడు ఈరోజు నీకు నాకు మనకు చెప్తాడు. మన స్వభావం మారాలి, మన హృదయం మారాలి, మన జీవితం మారాలి. ఇంకెంతకాలం? ప్రభు రాకడ సమీపముగా ఉన్నది. ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. మనము మార్పు చెంది కొరింథీ రాసిన పత్రికలో మనం చూసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, 5వ అధ్యాయం 21వ వచనం చదవండి. 2 కొరింథీయులు 5వ అధ్యాయం 29వ వచనం పడింగా. 2 కొరింథీయులు 5:21 చదవండి. ఎందుకనగా మనము ఆయన యందు దేవునికి నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. అర్థమైందా ప్రియ దేవుని బిడ్డలారా? తమిళ్లో పడింగా 2 కొరింథీయులు 5:21. నీతి అగునట్లు, దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. అర్థమైందండి? బైబిల్ త్వరగా తీయాలంటే ఇంట్లో ఉన్నప్పుడు బైబిల్ ధ్యానించాలి, బైబిలే తిరగేయాలి కదండి. బైబిల్ మనం ఎప్పుడైతే తిరగేస్తుంటామో అప్పుడు తొందరగా వచ్చేస్తాయి. మనకి సమయం దొరికినప్పుడంతా మనం సీరియల్ తోటి, సినిమాలతోటి ఉంటే ఏమి తీస్తాం? బైబిల్. అర్థమైందండి? సీరియల్ తోటి, సినిమాలతోటి ఉంటే మనం బైబిల్ తీయలేము. అర్థమైంది ఎప్పుడేటా? దేవుని వాక్యం చెప్తుంది మనము నీతిగా జీవించాలని ఏ పాపము ఎరుగని ఆయన పాపిగా చేయబడ్డాడంట. బైబిల్ క్లియర్గా చెప్తుంది. అర్థమైందండి? మనం ఎలాగా జీవించాలని అండి? నీతిగా, దేవునికి ఇష్టంగా,
ఈ నీతి నీకు కావాలంటే నీ లోపల ఏముండకూడదంట? పాత స్వభావము, దుష్టముతో, చెడ్డ మాటలతో, ఇవన్నీ ఒక లిస్టు నీకు పేతురు రాసిన పత్రికలో ఇచ్చాడు కదండి, అవన్నీ తీసివేయాలి. వాటన్నిటిలో నువ్వు మార్పు చెందాలి. ఒకవేళ అవి ఇంకా నీ హృదయంలో ఉంటే నీకు రక్షణే లేదు అని అర్థం. నువ్వు ఇంకా మార్పు చెందలేదు అని అర్థం. నువ్వు ఇంక ఎదగలేవు ఆత్మీయతలని అర్థం. నువ్వు ఆత్మీయతలు ఎదగకపోతే నీవు ఎక్కడ ఉంటావో తెలుసండి? పాతాళములో ఉంటావు. పాతాళములో ఉంటావు కదండి. దేవుని వాక్యం చెప్తుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు. యెషయా గ్రంథంలో చూడండి, ఒక మాట నేను చెప్తాను. ఆ పాతాళం ఎలాగుండే 14:11 పడింగా, యేసయ్య 14:11. యెషయా గ్రంథము 14:11 మనము చూస్తే అక్కడ అంటూ ఉన్నది 14:11, స్వరమును పాతాళములో పడవేయబడును, నీ కింద ఏముంటాయంట? పురుగులు వ్యాపించును, కిటకములను నిన్ను కప్పును. ఏం వ్యాపిస్తాయంట? ఏం వ్యాపిస్తాయంట? నీ కింద పురుగులు కదండి. నరకములో ఏముంటుందండి? నరకத்தில் என்ன இருக்கும் சொல்லுங்க? నరకం எப்படி இருக்கும் சொல்லுங்க? அதில் என்ன இருக்கும்? దాంట్లో ఏముంటుంది? అగ్ని. ఇప్పుడు మరి అగ్ని ఉంటే అగ్నిలో పురుగులు కాలవా? కాలుతాయా? మరి ఇక్కడ కాలవని ఉన్నాయి, అగ్నిలో ఏమవ్వాయి? పురుగులు కాలు. అర్థమైందండి? పురుగులు కాలుతాయి. అర్థమైంది ఇప్పుడు కూడా. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నా తెలిసిన, నీవు నేను మరణించిన తర్వాత ఏం చేస్తాడంటే, మనము మరణించినప్పుడు దేవుడు మళ్ళీ దానికి ఒక శరీరాన్ని ఇచ్చి లేపుతాడంట. ఒక శరీరాన్ని ఇచ్చి లేపుతాడంట. ఆ శరీరాన్ని ఇచ్చి లేపినప్పుడు మనము దేవునికి ఇష్టం లేకుండా ఎలాగైతే మనము జీవిస్తామో దానిని బట్టి ఒక శరీరాన్ని దేవుడు మనకు దాలుస్తాడంట. ఆ శరీరం అంట అగ్నిలో కాలదంట. ఆ శరీరము అగ్నిలో కాలదు. ఆ యొక్క పురుగు కూడా సావదు. పురుగు కూడా చావదు కదండి. సావన పురుగుని దేవుడు, అగ్నిలో సావన పురుగుని తయారు చేసి పెడతాడంట. చేసి పెడతాడు. ఇది ఎవరికండి? ఇది ఎవరికి చెప్పండి? ఎవరికి? ఇప్పటికైనా నీ జీవితాన్ని మార్చుకోకుండా, మారు మనసు కలిగి జీవించకుండా, నీ లోపల ఉన్న ఇవన్నీ మార్చుకోకుండా నీవు జీవిస్తే చివరికి నీకు పాతాళం అనేది దేవుడు చెప్తూ ఉన్నాడు. నీకు పాతాళం కావాలన్నా పరలోకం కావాలన్నా? ఏమి కావాలి? నికోదేముకి ఏం చెప్పాడు? నీవు పరలోక రాజ్యంలో చేరాలంటే కొత్తగా నువ్వు జన్మించాలి. పాతాళానికి పోవాలంటే నీ పాత స్వభావాన్ని అలాగే పెట్టుకో. ఇప్పుడు నువ్వు పాత స్వభావంతో జీవిస్తావా, లేకుంటే కొత్త స్వభావంగా నువ్వు మార్చుకుంటావా? నీ చేతిలో ఉంది. చాయిస్ నీదే. నీకు పరలోకం కావాలన్నా పాతాళం కావాలన్నా? పురుగుల చేత, అగ్ని చేత కాల్చబడతావా, లేకుంటే ఏమీ లేకుండా హ్యాపీగా బంగారపు వీధులలో దప్పిక లేకుండా, ఆకలి లేకుండా, ఆరోగ్యముతో, సుఖముతో, సౌఖ్యముతో, దుఃఖము, వేదన లేకుండా హ్యాపీగా ఉండే ఒక పరలోక రాజ్యాన్ని చేరతావా అనేది నువ్వు ఆలోచించుకో. బైబిల్ క్లియర్గా చెప్తుంది. లోకము కావాలంటే కాలిపోతావు. ఒక్క దోమ ఇలాగ వచ్చి కుడితే పలాని కొడతాం కదండి. మన చెంపను మనమే కొట్టుకుంటాం కదా. అది సస్తదో లేదో చెంప పలామంటది కదా. ఇవి రాకుండా ఉండేదానికి ఎన్ని నెట్లు వేస్తాం మనము? ఎన్ని నెట్లు వేస్తాం? చిన్నది అది. ఒక దోమ చిన్నది இல்லையா, ஒரு கொசு ரொம்ப சின்னது. ஆனால் அந்த நரகத்தில் இருக்கிற பூச்சிங்க எப்படி இருக்கு தெரியுமா? அந்த புழுங்க இவ்வளோல பெருசாக இருக்குமா. எப்படி இருக்கும்? இவ்வளோல பெருசு. புரியுதா? அது குடஞ்சா எப்படி இருக்கும் தெரியுமா? நமக்கு அப்படியே இது பண்ணிங்கன்னு சாவலாமா அப்படி தோணும். ஆனால் சாவ மாட்டோம். நமக்கு இது வேணுமா? ஹாப்பியாக சந்தோஷமாக அவர் மடியில் உக்காந்துங்கன்னு என்ஜாய் பண்ணுறது வேணுமா? எது வேணும்? கர்த்தரோட மடியில் படுத்துக்கின்னு என்ஜாய் பண்ணுறது வேணுமா? இல்லையானா பாதாளத்தில் போயிட்டு என்ஜாய் பண்ணுறது வேணுமா? எது வேணும்? கர்த்தரோட மடியில் நீ என்ஜாய் பண்ணணும்னா அப்போ இந்த உலகம் என்ஜாய் என்ன பண்ணணும்? விட்டுறணும். இந்த உலகத்தில் என்ஜாய்மெண்ட் பண்ணு. நீ எவ்வளோ என்ஜாய் பண்ணுறியோ அவ்வளோ எண்ணெய் கொதிக்க வைக்கிறார் ஆண்டவர்.
அவளை எண்ணெயும் கொதிக்கு வைக்கிறாరు ఉనకాగా ஒரு సట్టి ఒక్కొక్కరికి ఒక కడాయి కదండి కదా, మనం వేసుకుంటాం కదండి. చేపలు దాంట్లో వేసి పులుసు తీసి ఇచ్చేసి మళ్ళీ దాన్ని అలాగే పెడతాం, మళ్ళీ మరుసటి రోజు ఏదైనా వేపుకోవచ్చని. అలాగా తయారు చేసి పెడతాడు దేవుడు. కాబట్టి ఈరోజు నికోదేం, నీవు క్రొత్తగా జన్మిస్తే తప్ప పరలోక రాజ్యం చేరవు. ఈరోజు అదే మాట దేవుడు నీకు నాకు చెప్తూ ఉన్నాడు. ఎవరమైనా సరే, అది బోధించేవాడైనా సరే, అది చదివేవాడైనా సరే, విశ్వాసి అయినా బిషప్ అయినా ఎవరికైనా ఒకే తీర్పు దేవుళ్ళో జీవించకపోతే ఎవరికైనా సరే. కాబట్టి వాక్యం నీతో మాట్లాడుతుంది. ఈ వాక్యాన్ని నీవు భద్రంగా కాపాడుకుంటే దేవుని రాజ్యంలో నువ్వు ఉంటావు. దీనిని వదిలిపెట్టి ఇవన్నీ లోపల పెట్టుకుంటే నీవు పాతాళానికి పోతావు. బైబిల్ చెప్తుంది, నీకు పాతాళం కావాలన్నా పరలోకం కావాలన్నా నీ చేతిలో ఉంది. కాబట్టి మోకరించి ప్రభు దగ్గర అడుగు. ములంగాల పడి టాండోర్ నొక్కి నా జపం చేయవు. మనము కృతగా జన్మ, దేవా నా పాపాన్ని తీసివేయి, దుష్ట ఆలోచన, చెడ్డ మాటలు, చెడ్డ తలంపులు అన్నీ తీసివేయి.